అర్ధరాత్రి ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ తను ఏదైతే ఫైనలిస్ట్ రేస్ నుండి తొలగిందోనని తను చాలా బాధపడుతున్న సమయంలో తను ఫుడ్ కూడా తినడం మానేసింది. నిజానికి చెప్పాలి అంటే టాస్క్ మొదలయ్యేటప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తిన్నారు, కానీ తనుజ తినలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తినలేదు. తనుజ ఏమనుకుందంటే గెలిచిన తర్వాత ఫుల్ గా తిందామని అనుకుంది, కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి. ఇక ఇందులో భాగంగానే తనుజ చాలా డిప్రెషన్ లో ఉండి కిచెన్ దగ్గర బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ వెళ్లి తనుజకి మంచిగా ఫుడ్ పెట్టాడనే చెప్పాలి. అలాగే తనుజతో మాట్లాడుతూ, తనుజ నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అనేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఆ టాప్ 5 లోకి ఫైనలిస్ట్ గా అవ్వకపోయినా సరే వెళ్ళిపోతావు. అయినా సరే నువ్వు ఇంత డిప్రెషన్ అయ్యి ఇలా ఫుడ్ తిన్ను అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు తినాలనిపించట్లేదు పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే గనక నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలాగైనా సరే నాకు బిగ్ బాస్ ఫేవర్ చెయ్యట్లేదేమో అనిపిస్తుంది. నా వరకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద టాస్కులు పెడుతున్నాడు, మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న టాస్కులు పెడుతున్నారు. అసలు ఒక్కొక్కసారి నాకు బిగ్ బాస్ మీద గట్టిగా కోపం వచ్చి అరిచేయాలని ఉంది పవన్ కళ్యాణ్ అంటూ తనుజ తన బాధను వ్యక్తపరుస్తుంది పవన్ కళ్యాణ్ దగ్గర. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడావబ్బా, ఆ ఏమి మనసులో పట్టించుకోకుండా మంచిగా ఫుడ్ తినంటూ ఒక బౌల్లో తనుజకి పెట్టి అలాగే ఇంకొక దాంతో పవన్ కళ్యాణ్ కూడా తింటున్నాడు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తనుజకి ఫైనలిస్ట్ అయినా అవ్వకపోయినా నేరుగా ఆమె విన్నర్ రేసులో ఉంది. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తన మంచి మనసుతో తనుజకి బూస్టప్ ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టిన దానిపై మీ అభిప్రాయాన్ని సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనుజ తినేంత వరకు కూడా ఫుడ్ తినలేదనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.